తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పొంతమూరు వద్ద కారును లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పొంతమూరు వద్ద కారును లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా రాజనగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, అసలు ఈ ప్రమాదం జరగడానికి గల కారణం ఏంటి? శాలిని, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కొవ్వూరు నుంచి రాజమండ్రి కామన్ ఇండియా బ్రిడ్జ్ అని పోర్ట్ బ్రిడ్జ్ అంటారు వీళ్ళందరూ. ఇక్కడ కొవ్వూరు నుంచి ఒక వివాహ వేడుకకి వెళ్ళడానికి లక్కంసాని సురేష్ ఫ్యామిలీ అండ్ వాళ్ళ ఇంట్లో అద్దెకున్నటువంటి ఒక ఫ్యామిలీ ఇద్దరు మొత్తం వీళ్ళందరూ కూడా కారులో ప్రయాణం చేసి వెళ్తున్నారు. అయితే గవర్నమెంట్ ఇండియా బ్రిడ్జ్ మీదకి వచ్చిన సమీపంలో ఏదైతే ఆటోనగర్ కి సమీపంలో చేరుకోగానే వెహికల్ అక్కడ ఒక లారీ వెళుతున్న సమయంలో టైర్ పంచర్ పడి ఆ లారీ అదుపు తప్పి ఈ కారు మీదకి వేగంగా రావడంతో ఆ కారులో ఉన్నటువంటి వారందరూ కూడా చాలా ప్రమాదానికి గురయ్యారు. అక్కడ ఏదైతే సంఘటనా స్థలం వద్ద అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. ఇంకొక ఇద్దరిని హాస్పిటల్ కి తీసుకెళ్లిన నేపథ్యంలో హాస్పిటల్లో కూడా ఒక మహిళ మృతి చెందినట్లు చెప్పారు వైద్యులు. అయితే ఇంకొకటి పరిస్థితి తీవ్ర విషమైన పరిస్థితిలో ఉన్నారు. అతను కూడా ఏదైతే లక్కంసాని సురేష్ ఎవరైతే ఉన్నారో అతను అయితే మాత్రం పూర్తిగా తీవ్ర ఏదైతే దెబ్బలు తగిలినాయి వాళ్ళందరికీ కూడా అతను కూడా చాలా సీరియస్ సిచ్యువేషన్ ఉందని చెప్పేసి డాక్టర్స్ చెప్తున్నారు. అయితే వీరందరూ కూడా కుటుంబం అంతా కూడా చాలా విషాద ఛాయలు ఇస్తున్నాయని చెప్పుకోవాలి. కొవ్వూరులో అందరికీ తెలిసినటువంటి వ్యక్తిగా సురేష్ కి మంచి పేరుంది. ఈ నేపథ్యంలో మొత్తం అందరూ కూడా ఏదైతే హాస్పిటల్ దగ్గరికి కొవ్వూరు చెందినటువంటి గ్రామస్తులు అందరూ కూడా వారందరూ అక్కడికి వచ్చి హాస్పిటల్ దగ్గర చూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో మొత్తం ఏం జరిగింది ఏంటనే అంశాన్ని కూడా కూలంకషంగా పోలీసులు కూడా పరిశీలిస్తున్నారు విషయాన్ని. రైట్, థ్యాంక్ యూ మోహన్. ఉదయం కొవ్వూరు పట్టణానికి చెందిన లక్కంసాని సురేష్ వాళ్ళ వైఫ్ బిందు కలిసి వాళ్ళ కొవ్వూరులో ఉన్నటువంటి అద్దెకున్నటువంటి ఇల్లు వాళ్ళు కూడా మొత్తం 5 కలిసి కాకినాడ ఏదో ఫంక్షన్ నిమిత్తం వెళ్తుంటే లారీ టైర్ పేలి అదుపు తప్పి వెళ్తున్నటువంటి వెహికల్ మీద పడడం జరిగింది. ఇందులో లక్కంసాని సురేష్ ఇంకా ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారు. ఉన్న 4 కూడా చనిపోవడం జరిగింది. కారులో మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకా 5 ఉన్నారని తెలిసిందండి. అక్కడే స్పాట్లో 3 చనిపోయారని తెలిసింది. వాళ్ళ మిస్సెస్ బిందు అని ఇప్పుడు ఇక్కడికి హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత చనిపోయింది. రమేష్ పరిస్థితి కూడా చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నదండి ప్రజెంట్ పరిస్థితి. ఇక్కడ కొవ్వూరు నుంచి కాకినాడ వెళ్తుంటే లక్కంసాని సురేష్ బిందు వేరే వాళ్ళ ఇంట్లో రెంట్కుండే ఇద్దరు కూడా టైర్ పేలిపోయి సడన్ గా లారీ వచ్చి కారు మీదకి వచ్చి యాక్సిడెంట్ అయ్యి 3 ఎక్స్పైర్ అయిపోయారు, చనిపోయారు 3. ఒక ఆడ మాత్రం కొన ఊపిరితో ఉన్నాడు సురేష్ అన్న. 4 అండి, 3 లేడీస్ అండి చనిపోయారు. కొవ్వూరు అండి. లక్కంసాని సురేష్ అండి, 2 అండి
లకుంసాని బిందు, లకుంసాని సురేష్.